ఉప ఎన్నికలకు సంబంధించి ఎప్పుడెప్పుడు రిజల్ట్ వస్తుందా అని చెప్పి ప్రధాన పార్టీలు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూస్తుందని చెప్పుకోవచ్చు. సో రేపే కౌంటింగ్ మొదలు కాబోతా ఉంది. ప్రస్తుతం మనం విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాం యూసఫ్గూడకు సంబంధించి. సో ఇక్కడ రేపు కౌంటింగ్ జరగబోతా ఉంది. సో ముఖ్యంగా ఇవాళ మాట్లాడుకోవాల్సింది జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి. సో ఒకవైపు నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్య నేతలు, మంత్రుల వరకు కూడా వారు మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఒక్కసారి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఈ కౌంటింగ్ జరిగేటటువంటి కార్యాలయం దగ్గరకు వచ్చాము, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేంద్రానికి సంబంధించి. సో రేపు మార్నింగ్ 8 గంటల ప్రాంతంలో ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అవుతుందంటూ కూడా మనకైతే స్పష్టంగా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. అదేవిధంగా ఈ కౌంటింగ్ సంబంధించి 10 రౌండ్లలో జరుగుతుందంటూ, దాంతోపాటు 42 టేబుల్స్ సంబంధించిన వాటికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు 105 పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి లెక్కించడం జరుగుతుందంటూ కూడా సమాచారం మనకైతే అంతా ఉంది. సో ఇదంతా కూడా 2-3 రౌండ్లోనే దాదాపు ఇదంతా కూడా 3-4 గంటల్లోనే పూర్తవుతుందంటూ కూడా సమాచారం అంతా ఉంది. మొత్తం జూబ్లీహిల్స్ సంబంధించి దాదాపు 4 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా పోలింగ్ శాతం నమోదాన్ని చూస్తే మాత్రం కేవలం 2 లక్షలకి లోపడే మరి పోలింగ్ కూడా ఉండడం జరిగింది. సో మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా చాలా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ పోలీస్ క్యాంప్ అని చెప్పి పోలీస్ సంబంధించి బై ఎలక్షన్ సంబంధించి ఇందులో ముఖ్యంగా పోలీసులు సంబంధించి సిబ్బంది సంబంధించి వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. దాంతోపాటు కొంచెం మనము ఆ లెఫ్ట్ అలా టర్న్ ఇస్తే అక్కడ చూడొచ్చు, మనకి వెహికల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉప ఎన్నికల లెక్కింపుకి సంబంధించి సో ఖచ్చితంగా ఆ రోజు రేపు ఉదయం మార్నింగ్ నుంచి ఇక్కడ గట్టి బందోబస్తు ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పక్కనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయం కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఎవరు గెలుస్తారు ఏంటి ఒక సర్వత్రా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. సో వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం, ఎక్కడికక్కడ ఎవరైనా దీనికి ఉల్లంఘించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ కూడా చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా సర్వత్రా అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు మార్నింగ్ నుంచి దీనికి సంబంధించి లెక్కింపులు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా క్లియర్గా చూస్తాను. ముఖ్యంగా ఇందులో 10 రౌండ్లకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి మొదలుకొని 3-4 గంటల్లోనే ఈ 10 రౌండ్లు కూడా క్లియర్ అయిపోతాయంటూ కూడా. సో ఆ 10 రౌండ్లలో తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు, ఎగ్జిట్ పోల్స్ నిర్ణయం కరెక్ట్ అవుతుందా, లేకపోతే పార్టీల అంచనాల నిర్ణయం కరెక్ట్ కాబోతా ఉన్నా ఏంటనేది కూడా క్లియర్గా మనకి 10 రౌండ్ల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్, దాంతోపాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. సో వీళ్ళతో పాటు దాదాపు మిగతా ఇండిపెండెంట్స్ కూడా చాలామంది పోటీ చేశారు. 58 మంది పైగా పోటీ చేస్తే దీంట్లో చర్చ మాత్రం 2 పార్టీల వైపు జరుగుతోంది. ఒకటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ. సో నిన్న నుంచి చూస్తూ ఉన్నాం మన ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎడ్జ్ ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసాం. సో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ను కూడా క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ ఒక విధంగా చెప్తే రిజల్ట్ మొత్తం వేరే విధంగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 66 సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. సో దాంతోపాటు కొన్ని బై ఎలక్షన్స్లో కూడా అంటే కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసి నిజమవుతుంది, కొన్నిసార్లు అంచనాలు రాంగ్ అవుతుంది. సో దేన్ని కూడా మనం పరిగణనలు తీసుకొని ఈ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా క్లియర్గా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో దీనికి సంబంధించి ప్రీ పోల్ మనం పోల్స్ కూడా చూస్తాం. ప్రీ పోల్స్ సంబంధించినటువంటి రివ్యూస్ కూడా ప్రీ పోల్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినది కూడా మనం క్లియర్గా చూసాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ప్రధాన సర్వేలు చెప్పాయి. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. సో ఎక్కడ కూడా అంటే కావాలం ఇక్కడ తీసుకున్నటువంటి ఆ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఓటింగ్ సైలెంట్ ఓటింగ్కి సంబంధించి ప్రధాన కీలకంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక చర్చ సాగుతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కొంత భయభ్రాంతులకు గురి చేశాడంటూ కూడా కొన్ని ఆరోపణలు
వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. దాంతోపాటు పోలింగ్ రోజు జరిగినటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా చూస్తే ఆ రోజు ఏదైతే 11 తారీఖు రోజు జరిగినటువంటి పోలింగ్లో చాలా అవకతవకలు జరిగాయి. దాంట్లో రిగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ పోలింగ్ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు, మా ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడనే తిరగడము, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మాట్లాడారంటూ కూడా వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇద్దరికి సంబంధించిన నాయకులపైన కూడా ఎలక్షన్ కమిషన్ వారి మీద స్పందించి యాక్షన్ తీసుకున్నది. సో చాలా ఈ ఎన్నికలు అవకతవకగా జరిగాయంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రిగ్గింగ్ జరిగిందన్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి నిన్ననే ఈ యూసఫ్గూడకు సంబంధించిన దాంట్లో కూడా ఒక పెద్ద చర్చగా మారింది. సో మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది క్లియర్గా ఆసక్తికరంగా రేపే కౌంటింగ్ ఉండబోతుంది కాబట్టి అన్ని పార్టీలు అదేవిధంగా యావత్ తెలంగాణ కూడా ఇటే చూడబోతా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఒక్కసారి ఈ భద్రతా బలగాలకు సంబంధించి కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి ఇవన్నీ కూడా దాదాపు 3 సేఫ్టీ భద్రతా బలగాలతోని వాళ్ళు భద్రంగా బ్యాలెట్లను ఉంచినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో అక్కడ మనం చూడొచ్చు, విజువల్లో చూస్తూ ఉన్నాము. సో దాదాపు 50 నుంచి 100కు పైగా సిబ్బంది ఇక్కడ కేంద్రం నుంచి వచ్చినటువంటి భద్రతా బలగాలను కూడా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఖచ్చితంగా ఈ లెక్కింపు అనేది పూర్తి చేస్తామంటూ కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో ఈ టైం ప్రాంతంలో రేపటికి చాలా ఉద్రిక్తత పరిస్థితి, చాలా ఆశగా చూసే పరిస్థితి. అన్ని పార్టీలు ఎవరు గెలుస్తారు ఏంటి, ఏ ఏ అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని మరి ఈ ఏదైతే ఉన్నదో దీన్ని కైవసం చేసుకుంటుందా అనేది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో 2 పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీయే ఇవాళ బరిలో ఉన్నాయి. వీటిని మరి ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని నమ్ముతారా లేకపోతే ప్రీ పోల్స్ని నమ్ముతారా, ఎట్లా ఉంటుంది దీన్ని అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఇవాళ ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వనున్నారు, ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది, ప్రజా తీర్పుని ఏ విధంగా చూడవచ్చు, ఇక్కడ మరి రిగ్గింగ్ జరిగింది అంటున్నారు, ఆ రిగ్గింగ్ వాస్తవమా, మరి అది కల్పితాలేనా లేకపోతే ఏంటి అనేది ఖచ్చితంగా రేపు మనకు తెలియబోతుంది. రేపు 12 గంటల ప్రాంతంలో దాదాపు 8 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ఈ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. సో దాంట్లోనే క్లియర్గా మనకి ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఖచ్చితంగా తెలియనుంది. దీనికి సంబంధించినటువంటి విజయ్ భాస్కర్ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రస్తుతానికైతే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయిపోయాయి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్కి.